హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చరికి వీక్నెస్ అంటే ఏంటండి? సన్నగా అయిపోవటమా, ఫిజికల్గా తగ్గిపోవటమా అంటే కాదండి. డైలీ రోజుకి ఎమోషనల్గా వీక్ అయిపోవటము. ఏ విషయాల్లో వీక్ అవ్వాల్సి వస్తుంది, మరి మనకి ఎలా తెలుస్తుంది, ఏ విధంగా తెలుసుకోవాలి? ఒక సింహాన్ని తీసుకున్నాం అనుకోండి, సింహం బాగా సన్నగా అయిపోయి బాగా బక్క చిక్కిపోయి ఉందనుకోండి, కాకులు దాని మీద కూర్చొని ఆడుకుంటాయి, కుందేలు వాటి ముందు కూర్చొని ఎగురుతూ ఉంటాయి. అలానే మనుషులు ఎమోషనల్గా వీక్ అయిపోతే అర్హత లేని వాళ్ళందరూ మన చుట్టూ చేరుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు జెంట్స్ ఎమోషనల్గా వీక్ అయ్యారనుకోండి, వాళ్ళు కరువులో ఉన్నారని కానివ్వండి, కష్టంలో ఉన్నారని కానివ్వండి, అర్హత లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అదే లేడీస్ ఎమోషనల్గా వీక్ అయిపోతే సంవత్సరాలు ఒక విషయానికి బాధపడుతూ ఉంటారు అండ్ ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళని చూడాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా వీళ్ళకి భయం అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఎమోషనల్గా వీక్ అయిపోవడానికి కారణాలు అనమాట. ఎమోషనల్గా వీక్ అయిపోతే మనం ప్రతిదానికి వాళ్ళ చేతిలో రిమోట్ లాగా మారిపోతూ ఉంటామండి. అంటే లైక్ బాహుబలిలో కట్టప్పలాగా. వీటన్నిటి నుంచి ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి అండ్ బక్క చికెన్ సింహంలా కాకుండా బలిపెక్కిన సింహంలా ఏ విధంగా మారాలి, కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. మనకి ఎమోషనల్ వీక్నెస్ ఇది చెప్పాను కదా. ఒక సింహాన్ని తీసుకున్నాం అనుకోండి, సింహం అంటే ఎలా ఉంటుంది? చాలా గాంభీర్యంగా, చాలా దృఢంగా, బలంగా ఉంటుంది, అవునా? అదే సింహం బాగా సన్నగా అయిపోయి బక్క చిక్కిపోయి ఒక పేషెంట్ లాగా ఓపిక లేనట్లుగా ఉందనుకోండి, కాకులు ఏం చేస్తాయి? దాని మీద కూర్చుంటాయి దర్జాగా. ఆ కుందేళ్ళు ఏం చేస్తాయి? భయపడకుండా ఆడుకుంటూ ఉంటాయి. ఏముంది, అది వీక్ అయిపోయింది, దానికి ఓపిక లేదు, ఏం చేయలేదని తెలుసుకొని. అంటే ఎమోషనల్గా వీక్ అయిపోతే సింహం అయినా సరే దాన్ని చూసి ఎవరు భయపడరు. అలా అని జాలి పడతారా? జాలి పడరు. అది సింహం కదా అని జాలి పడతారా? జాలి పడరు అనమాట. ఆడుతూనే ఉంటారు. అది వీక్ అయిపోయింది కదా అని చెప్పేసి దాంతో ఆడుకుందామనే చూస్తూ ఉంటాయన్నమాట మిగతా అన్ని. అలానే మనుషుల్లో కూడా అంతే అండి. మనం ఎమోషనల్గా వీక్ అయిపోయామనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు దొరుకుతామా, ఎప్పుడు మాటలు అందామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అర్హత లేని వాళ్ళందరూ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, మన దగ్గర చేరుతారు అండ్ మన వాల్యూస్ పడిపోయేటట్లు చేస్తూ ఉంటారనమాట. అందువలన ఎవరైనా సరే ఎమోషనల్గా వీక్గా ఉండొద్దండి, స్ట్రాంగ్గా ఉండండి. ఎమోషనల్గా వీక్గా ఉంటే అర్హత లేని వాళ్ళందరూ చుట్టూ చేరుతూ ఉంటారు, మాటలతో చేతలతో బాధపడుతూ ఉంటారు. ఒక మనిషిని చంపే అవసరం లేదండి, ఒక మాట చాలు, వాళ్ళు చేసే పనులు చాలు, అలా అనిపిస్తుంది అనమాట. అంత కష్టపెడుతూ ఉంటారు. ఎమోషనల్గా వీక్ అయిపోయామని తెలుస్తుంది ఎవరికైనా సరే, ఓకే. అందుకనే సింహమైనా సరే అండి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది వీక్ అయితే దాన్ని ఎవరు లెక్క చేయరు, జాలి పడరు. అలానే మనుషుల్లో కూడా ఎమోషనల్గా వీక్ అయ్యామంటే అర్హత లేని అందరూ చుట్టూ చేరుతారు, బాధ పెడుతూనే ఉంటారు. అందువల్ల స్ట్రాంగ్గా ఉండండి ఎవరైనా సరే, ఓకే, ఎస్. మరి సింహం అంటే తెలుస్తుంది మనకి, సన్నగా అయిపోయింది, బక్క చిక్కిపోయింది, అది వీక్ అయిపోయిందని, ఓకే. మరి మనుషులు వీక్ అయిపోయారు ఎమోషనల్గా, ఏ విధంగా తెలుస్తుంది? ఏమైనా సింటమ్స్ ఉంటాయంటే ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఓవర్ రియాక్షన్, ఓకే. ఓవర్ రియాక్షన్ అంటే చిన్నదానికి కానివ్వండి, పెద్దదానికి కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ప్రతిదానికి ఓవర్గా రియాక్షన్ అవుతారండి. ఎమోషనల్గా వీక్ అయిపోయడానికి మెయిన్ ఫస్ట్ రీజన్ ఓవర్ రియాక్షన్, ఓకే. మనకి ఈ ఓవర్ రియాక్షన్ అనేది మనకి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకొని వస్తూ ఉంటాయన్నమాట. ప్రతిదానికి ఎగ్జైట్ అవుతారు, యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అలా తయారవుతూ ఉంటారు. వాళ్ళకి బాధ వచ్చినా అలానే తీసుకుంటారు అండ్ కష్టం వచ్చినా అలానే తీసుకుంటారు, హ్యాపీ వచ్చినా కూడా అలానే తీసుకుంటూ ఉంటారు అనమాట. ప్రతిదానికి ప్యానిక్ అవుతారు. ట్రిగ్గర్ మూమెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, పాతవి ఫేస్ చేసినవి, అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు ప్రతిదానికి భయపడుతూ అండ్ ఎక్కువ రియాక్ట్ అవుతూ, ఎక్కువ ఓవర్ రియాక్షన్ అవుతూ ఉంటూ ఉంటారనమాట. అందువలన ఎమోషనల్గా వీక్గా మారామంటానికి ఫస్ట్ రీజన్ ఓవర్ రియాక్షన్, ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఫియర్, ఓకే. ఈజీ ఫియర్ అనమాట. ఫియర్ వేరు, ఈజీ ఫియర్ వేరు. ఇక్కడ ఈజీ ఫియర్ అంటే, ఇప్పుడు ఫియర్ అనేది అంటే ఇప్పుడు భయపడే వాళ్ళందరూ ఎమోషనల్గా వీక్ అయినట్లా అంటే కాదండి. ఫియర్ వేరు, అది హ్యూమన్ సైకాలజీ. ఎవరైనా భయపడతాం కొన్నిటికి. బట్ ఈజీ ఫియర్ అంటే ఏంటంటే ప్రతిదానికి భయపడడం, అది చిన్నదైనా పెద్దదైనా సరే అది భయపడాల్సిన విషయమే కాదు, అసలు మ్యాటర్ కాదు అది, అయినా సరే భయపడుతూ ఉంటారనమాట దానికి. ఇంకా ఎలా అంటే ఇప్పుడు అది ఏదైనా సరే, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా వాళ్ళని చూడకూడదు అనుకున్నారనుకోండి, భయం వేసి వాళ్ళంటే, వాళ్ళని చూస్తే భయం అనిపిస్తుంది, వాళ్ళని అక్కడ చూడాలంటే భయం అనిపిస్తుంది, వాళ్ళకి మెసేజ్లు చేయాలన్నా, ఫోన్లు చేయాలన్నా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళ స్టేటస్లు చూడాలన్నా కూడా భయపడే స్టేజ్కి వస్తారనమాట. అది భయపడాల్సిన మ్యాటర్ కాదు, బట్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి, చూసిన సిచ్యువేషన్స్ బట్టి అవన్నీ చూడాలంటే వాళ్ళకి చాలా భయం అనిపిస్తుంది అనమాట. అలా ఈజీ ఫెయిర్, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. భయపడిన సిచ్యువేషన్ కాకపోయినా సరే ఎక్కువ భయపడిపోతూ ఉంటారండి. ఎమోషనల్గా వీక్గా ఉండటానికి ఇంకొక కారణం ఈజీ ఫియర్.
ఎక్కువ ఎవరైతే కనుక ప్రతిదానికి భయపడుతూ ఉంటారో వాళ్ళు ఎమోషనల్గా వీక్గా ఉన్నట్లే అర్థం అనమాట. మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రెస్ లేకుండా ఉండండి, మెంటల్గా ఫిజికల్గా చాలా స్టాండర్డ్గా ఉండండి అండ్ స్టిక్ అయి ఉండండి. ప్రతిదానికి మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, అవునా కదా? అందుకని ప్రతిదానికి భయపడద్దు. ఎమోషనల్గా వీక్నెస్గా ఉన్నారంటానికి కారణం ఈజీ ఫియర్ కూడా ఒకటే అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే గివింగ్ డిపెండ్ అదర్స్, అంటే ప్రతిదానికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అనమాట. మనం ఎమోషనల్గా వీక్గా ఉంటామంటానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనం చేసే ప్రతి పని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అనమాట. అంటే ఇప్పుడు మనం టీవీ అనుకోండి, రిమోట్ వాళ్ళు అవుతారు, వాళ్ళు ఆన్ చేయమంటేనే ఆన్ చేస్తాము, సౌండ్ వాళ్ళు తగ్గించమంటేనే తగ్గిస్తాము, వాళ్ళు పెంచమంటేనే పెంచుతాము. ఇలా మనం రిమోట్ అవుతాము, మనం టీవీ అవుతాము, కానీ రిమోట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనమాట. అంతగానే డిపెండ్ అయిపోతాము. మనం ఎమోషనల్గా వీక్గా ఉన్నామంటానికి ఇది ఒక రీజన్ అనమాట. వాళ్ళ మీద ఇష్టంతో కానివ్వండి, వాళ్ళ మీద రెస్పెక్ట్తో కానివ్వండి, మనకు ఆ పనులు అవ్వాలని కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళ మీద అభిమానంతో కానివ్వండి, మనం ఎక్కువ డిపెండ్ అయిపోయి వాళ్ళ చేతిలో రిమోట్ లాగా మారిపోతూ ఉంటాం అనమాట. వాళ్ళు ఏ చెప్తే అది చేయాలి. ఓకే, అండ్ వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, వాళ్ళ కోసం ఎంతైనా మారాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మన ఎథిక్స్ని, మన వాల్యూస్ని కూడా వదిలేసి ఎప్పుడైతే వాళ్ళ చేతిలో రిమోట్గా మారామో వాళ్ళు ఎమోషనల్గా వీక్గా ఉన్నట్లే అర్థమండి. ఓకే, ఇది ఒక్కోసారి ఎంత దూరం వెళ్తుందంటే, ఇప్పుడు నేను సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి, నువ్వు హెల్ప్ చేయి అనే రేంజ్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం బయటకు రావడానికి కూడా వాళ్ళే హెల్ప్ చేయాలి, అంతగానో వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాము. ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆ మనుషులకు కానివ్వండి. అంటే ఇంకా చెప్పాలంటే లైక్ ఎగ్జాంపుల్గా బాహుబలిలో కట్టప్ప ఏం చేస్తాడండి? బాహుబలిని చంపాలంటే ఇష్టమా? కాదు కదా. శివగామి చెప్పిందని చెప్పేసి బాహుబలిని చంపేస్తాడు. ఓకే, శివగామి చేతిలో కట్టప్ప రిమోట్ అనమాట. అలా అతనికి ఇష్టం లేకపోయినా సరే బాహుబలిని చంపేస్తాడు. ఇలా ఉంటుందన్నమాట. అంతగానో మనం డిపెండ్ అయ్యి మనం వాళ్ళ చేతుల్లో కనుక మన ఎమోషన్స్ అన్నీ పెట్టామనుకోండి, మనం ఎమోషనల్గా వీక్గా ఉన్నట్లే అర్థం ఎవరైనా సరే. ఓకే, ఎస్. మరి స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? స్ట్రాంగ్గా అంటే ఏంటంటే, స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరు ఎమోషనల్గా వీక్ అవ్వటం కానివ్వండి, సంవత్సరాలు పట్టుకొని ఏలాడబట్టడం కానివ్వండి ఏమి చేయరు. అలా అని చెప్పేసి వీళ్ళకి ఫీలింగ్స్ ఉండవా, బాధలు ఉండవా, ఎమోషన్స్ ఉండవా? అన్నీ ఉంటాయండి. వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. బట్ ఏంటంటే వాళ్ళు ఏది ఎక్కువ సీరియస్గా తీసుకోరు. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు వీళ్ళ లైఫ్లో ఈజీగా సక్సెస్ వెళ్తూ ఉంటారు. అండ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్లుగా దాన్ని బట్టే రియాక్ట్ అవుతారు. కానీ ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వడం కానివ్వండి, ఎక్కువ అన్నిటికీ భయపడిపోవడం కానివ్వండి, లాంగ్ సంవత్సరాలు ప్రతిదీ పొడిగించడం కానివ్వండి, అవన్నీ వీళ్ళు చేయరండి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లైఫ్లో ఈజీగా ముందుకు వెళ్తారు, ఈజీగా సక్సెస్ చేరుకుంటారు. ఏ పని చేయాలన్నా వీళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. మనం ఎమోషనల్గా వీక్గా ఉన్నాము అంటే మాత్రం మనం కూడా ఏ పని చేయలేమండి. మనం ఎమోషనల్గా వీక్గా ఉన్నామంటానికి రీజన్స్ ఫస్ట్ ఏంటంటే ఓవర్ యాక్టింగ్ వేరు, ఓవర్ రియాక్షన్ వేరు. చిన్నదానికి కానివ్వండి, పెద్దదానికి కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఉన్నదానికన్నా ఎక్కువ రియాక్ట్ అయితే, ఓవర్ రియాక్షన్ అయితే మాత్రం అది ఎమోషనల్గా మనం వీక్గా ఉన్నట్లు అర్థం, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈజీ ఫియర్. అది భయపడాల్సిన సిచ్యువేషన్ కాకపోయినా సరే చిన్న విషయాలకు కూడా ఎక్కువ భయపడిపోతూ ఉంటాం, ఎక్కువ షివర్ అవుతూ ఉంటాం. ఒకసారి పానిక్ అటాక్ కింద కూడా వస్తూ ఉంటాయండి. హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఈజీ ఫియర్ అనమాట ఇది. ఎమోషనల్గా వీక్గా ఉండడానికి ఇది ఒక రీజన్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిపెండ్ అదర్స్. మన డిపెండెన్సీ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాం అనమాట. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాము. వాళ్ళ చేతి కింద మనం రిమోట్ లాగా మారిపోతాం, బాహుబలిలో కట్టప్పలాగా అనమాట. అందువలన వీటిల్లో ఏదన్నా కనుక మీరు ఎక్కువ ట్రిగ్గర్ అయ్యి ప్యానిక్ అయ్యి ఎమోషనల్గా వీక్గా అనిపించినా కూడా వీటి నుంచి ఓవర్కమ్ అవ్వండి. ఇలానే ఉండిపోయారనుకోండి, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేరు, అలానే ఉండిపోతారు బాహుబలిలో కట్టప్పలాగా. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, ప్రతిదానికి భయపడిపోతూ ఉండాలి, ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉండాలి అన్నిటికీ అనమాట. ఓకే, అండ్ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు లైఫ్లో ఈజీగా సక్సెస్ అవుతారు. అండ్ మనీ గెయిన్ చేయడానికి కానివ్వండి, ఏ పనైనా ఈజీగా చేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళ వర్కింగ్ స్కిల్స్లో ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళు ఈజీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి. ఎమోషనల్గా వీక్నెస్గా ఉంటే వాళ్ళు అక్కడ ఆగిపోతారు, ఏ పని కూడా చేయలేరు. అందువల్ల ఎమోషనల్గా వీక్గా ఉండకండి, స్ట్రాంగ్గా ఉండండి. అండ్ బక్క చిక్కిన సింహంలాగా ఉండకండి, బలుపెక్కిన సింహంలా మారండి. సింహం అయినా సరే బక్క చిక్కిపోతే వాటి ముందు కుప్పగంతులు వేస్తూనే ఉంటాయి, చిన్నవి కూడా. అలానే మనం ఎమోషనల్గా వీక్గా ఉన్నామనుకోండి, అర్హత లేని వాళ్ళందరూ మన చుట్టూ చేరుతూ ఉంటారు. అందువల్ల ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి, బక్క చిక్కిన సింహంలాగా కాకుండా బలుపెక్కిన సింహంలాగా మారండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.